హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోలమ్స్ కిచెన్. ఈరోజు ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయిలో 4 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ముందుగానే బంగాళదుంపలను తీసుకొని ఇలా పీల్ తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇలా ముందుగా పసుపుని వేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలకి పసుపు బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. మనం వేసిన పసుపు ఈ ముక్కలకి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లోనే 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద నుంచి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు తిరిగి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కింద నుంచి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆలూ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, రుచికి సరిపడ ఉప్పుని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలాని వేసుకోవాలి. చికెన్ మసాలాని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు అండ్ టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగానే చేశారంటే ఆలూ ఫ్రై కరకరలాడుతూ క్రిస్పీగా బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆలూ ఫ్రై. ఇప్పుడు తిరిగి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి తిరిగి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఆలూ ఫ్రై రెడీ. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. Thank you for watching friends. Please subscribe to my channel Polam's Kitchen.